ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే హతమార్చిందో భార్య. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి చివరకు కటకటాల పాలైంది. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి శివారులో చోటు చేసుకుంది. తోడుకుర్తికి చెందిన చింతలపల్లి జగదీష్ బిజినపల్లి మండల ఎంపీడీఓ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్నాడు. అతడి భార్య కీర్తి రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో పనిచేస్తోంది. ఇక ఈ క్రమంలోనే గుడ్లనర్వ గ్రామానికి చెందిన వ్యక్తికి కీర్తి దగ్గరైంది. ఇది తెలిసి భర్త చింతలపల్లి జగదీష్ మందలించాడు. దీంతో అతడి అడ్డు తొలగించుకునేందుకు స్కెచ్ వేసింది. ఇటీవల బిజినేపల్లిలో ప్రియుడు మరో వ్యక్తితో కలిసి భర్తపై దాడి చేయించింది. ప్రియుడిని వదిలించుకోవాలని జగదీష్ పలుమార్లు హెచ్చరించాడు. చివరకు ఈ నెల 24న తూడుకుర్తికి చెందినటువంటి భర్త జగదీష్ ప్రియుడిని రప్పించింది. అక్కడే అంతా మద్యం సేవించారు. అనంతరం ప్రియుడితో కలిసి భర్త జగదీష్ను భార్య కీర్తి హత్య చేసింది. తర్వాత మృతదేహాన్ని కేఎల్ఐ కాలువలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. తన భర్త కనిపించడం లేదంటూ పిఎస్లో ఫిర్యాదు చేసింది. 2 రోజుల తర్వాత అల్లిపూర్ శివార్లోని కాలువలో మృతదేహం లభించింది. ఈ క్రమంలోనే భార్య కీర్తిని పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిజం బయటపడింది. జగదీష్ ఆయన జిల్లా పరిషత్ ఆఫీస్ నుంచి అటెండర్గా పనిచేస్తున్నాడు. మొన్న 24/11/2020 నాడు మధ్యాహ్నం సమయంలో తన అత్తగారి గ్రామమైన గద్వాల్లో జంగలమ్మ జాతరకు దర్శనానికి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో బిజినపల్లి మండల పరిధిలో కేరళ కాలంలో శివమయ్య కనిపించిండు. ఇట్టి దానిపై 13వ కాంప్లైంట్పై కేసు నమోదు చేసి దర్యాప్తు